ನರಮನುಷ್ಯನಾಗಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ನಮ್ಮೆಲ್ಲರ ಪಾಪಗಳಿಗಾಗಿ, ಪಾಪದಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸುವುದಕ್ಕಾಗಿ, ಯಾವ ಪಾಪವೂ ಇರದೇ ಇರುವ ಪರಿಶುದ್ಧನಾದ ನೀನು ನಮಗಾಗಿ ಪಾಪವಾಗಿ ತಂದೆ ಬದಲಾವಣೆ ಹೊಂದಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ನೀವು ಪಾಪ ಮಾಡಿಲ್ಲ ಕರ್ತನೆ, ಅದು ನಮ್ಮ ಪಾಪವನ್ನು ನಿಮ್ಮ ಮೇಲೆ ಹಾಕಿಕೊಂಡಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಪಾಪ ಎಂದು ಕರೆದರು ಕರ್ತನೆ. ಹೌದು ನಮ್ಮ ತಂದೆ, ನಮ್ಮ ಎಲ್ಲ ಪಾಪಗಳು ನಿಮ್ಮ ಮೇಲೆ ಬಿದ್ದಾಗ, ತಂದೆ ನಿಮ್ಮನ್ನು ಕೈ ಬಿಟ್ಟಾಗ ನೀವು ಅಂದ ಮಾತು, ತಂದೆ ನನ್ನನ್ನು ಯಾಕೆ ಕೈ ಬಿಟ್ಟಿದಿ? ಹೌದು ಕರ್ತನೆ, ತಂದೆಯಿಂದ ಕೈ ಬಿಡಲ್ಪಡುವುದಕ್ಕೆ ಕಾರಣ ನನ್ನ ಮತ್ತು ನಮ್ಮ ಪಾಪಗಳ ದಸೆಯಿಂದ ಕರ್ತನೆ ನೀವು ಬಿಡಲ್ಪಡಬೇಕಾಗಿದೆ. ಆದರೆ ಕರ್ತನೆ, ಬಿಟ್ಟ ಆ ತಂದೆ ಮತ್ತೆ ನಿಮ್ಮನ್ನು ಕರ್ತನೆ ಆತನ ಸ್ವರೂಪದಲ್ಲಿ, ಆತನ ಹೋಲಿಕೆಯಲ್ಲಿರುವ ನಿಮ್ಮನ್ನು ಮತ್ತು ಆತನಲ್ಲಿ ಒಂದಾಗುವುದಕ್ಕೆ ಮಾಡಿದ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರಿಸುತ್ತೇವೆ. ಈ ದಿನ ತಂದೆ, ಮಗ, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ತ್ರಿತ್ವದಲ್ಲಿ ಏಕತ್ವವಾಗಿರುವ ಏಕ ದೇವರು ನೀನಾಗಿರುವುದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಿಸುತ್ತೇವೆ ಕರ್ತನೆ. ಮತ್ತು ರಾಜನೇ, ಇದುವರೆಗೆ ನಮ್ಮ ಸಂಗಡಿದ್ದು ಕರ್ತನೆ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಸಂತೈಸಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ನಮ್ಮೆಲ್ಲರ ಆರಾಧನೆಯು ಆಗ್ರಹಿಸಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ನಮ್ಮ ಆರಾಧನೆ ಸ್ತುತಿಗಳ ಮೇಲೆ ನಿಮ್ಮ ಸಿಂಹಾಸನ ಹಾಕಿಕೊಂಡು ಇಲ್ಲಿ ಇರುವುದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಿಸುತ್ತೇವೆ ಕರ್ತನೆ. ನಿನ್ನನ್ನು ನಿನ್ನ ಮಕ್ಕಳು ಆರಾಧಿಸುವಾಗ ಅವರಿಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಆರಾಧನೆ ಮಾಡುವಾಗ ಎಲ್ಲ ದೆವ್ವಗಳಿಂದ, ಗಾಳಿ ಮಾಟ ಮನಶಕ್ತಿಗಳಿಂದ, ಎಲ್ಲ ರೋಗದಿಂದ ಸ್ವಸ್ಥತೆ ಕೊಟ್ಟದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಅದೇ ರೀತಿ ಕರ್ತನೆ, ಈ ದಿನ ಯಾರ್ಯಾರು ಕರ್ತನ ಭೋಜನ ಪಾಲು ಭಾಗಸ್ಥರಾಗಿದ್ದಾರೋ ಅವರೆಲ್ಲರನ್ನು ಕರ್ತನೆ ಬಲಪಡಿಸಿ ನಡೆಸಿರಿ. ಅವರು ಇನ್ನು ಮುಂದೆ ಹಿಂದೆ ತಿರುಗಿ ನೋಡದ ಹಾಗೆ, ಯಾರು ಶಾಪಗ್ರಸ್ತರಾಗದಂತೆ ಕರ್ತನೆ, ನಿದ್ದೆ ಹೋಗದಂತೆ, ಅವರು ಮರಣಕ್ಕೆ ಗುರಿ ಆಗದಂತೆ, ನಿಮ್ಮ ಜೀವ, ನಿತ್ಯ ಜೀವ ಯಾವಾಗಲೂ ಅವರ ಮೇಲೆ ಇರಲಿ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಕರ್ತನೆ. ಮತ್ತು ನಮ್ಮ ತಂದೆ, ಇವಾಗ ನಾವು ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋಗುವಾಗ ವಾಕ್ಯದ ಸಂಗಡ ನಮ್ಮ ಜೊತೆ ಮಾತನಾಡಿ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಬಲಪಡಿಸಿ, ದೃಢಪಡಿಸಿ, ಸ್ಥಿರಪಡಿಸಬೇಕು ಅಂತೇಳಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಮುದ್ದಾದ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಒಂದು ನಮ್ಮ ತಂದೆಯ ದೇವರೇ, ಆಮೇನ್, ಆಮೇನ್. ಗಟ್ಟಿಯಾಗಿ ಆಮೇನ್. ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯಬೇಕು. ಆಮೇನ್. ಗಟ್ಟಿಗ ಗಟ್ಟಿಗ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని దయా, దేవుని కృప ప్రతి తల్లికి ఉండను గాక. ఈరోజు ఏమి? మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ అనాలి, మళ్ళీ సేమ్ టు అనేదండి. మళ్ళా తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించి యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క దయ, తల్లికి ఉండేటువంటి త్యాగపూరితమైన మనస్సు, తల్లికి ఉండేటువంటి కరుణ, నిజంగా నేను ఒక్కోసారి అనుకుంటాను, దేవుడు తర్వాత అంటే దేవుని తర్వాత భూమి మీద ఒకవేళ దేవుడు అనే వారు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడిలాగా దేవుని గుణలక్షణాలు అవి కేవలం తల్లిలోనే ఉంటాయి. ఎవరు ఉంటాయి చెప్పండి? ఎవరు ఉంటాయి? తల్లి. ఎవరు తల్లి? ఎవరు ఉంటాయి? అరే మాట్లాడు. నాకు అర్థమైపోయి మీలో అవి లేవు అని. ఉంటే అంటుంటారు మీరు నాలో అని. అవి మీలో లేవు కదా. ఉన్నాయా? ఒకసారి చూసుకోండి మీకు మీరే. నేనేం చెప్పింది తెలుసా? యేసు ప్రభు తర్వాత అలాంటి మనస్సు ఒకవేళ భూమి మీద ఎవరికైనా ఉంటుందంటే అది కేవలం ఎవరికి? తల్లి అంటే ఎవరు? ఉన్నాయా? ఏమో డౌట్. ఉన్నాయో లేవో? ఉన్నాయో. సరే, ఉన్నాయో లేదో చూసుకుందామంట. ఉండే ముందు సామెతల గ్రంథము 31వ అధ్యాయం 25 నుండి 31వ వచనం వరకు నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రతి తల్లికి తమ పిల్లలు, వారి భర్త చెప్పవలసిన మాటలు, అలాగే ప్రతి తల్లి జీవించవలసిన విధానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలపు విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు
పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమేన్. ఇవి తల్లికి సొలొమోను చెప్పుచున్నటువంటి మాటలు. ఏమన్నాడు తెలుసా? మొట్టమొదటిది ఆమెకు బలము, ఘనత, బలము, శక్తి, ఘనత దేవునియందు భయభక్తుల ద్వారా వస్తుందంట. దేవుని ఆశ్రయించడం ద్వారా వస్తుందంట. మరి బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు. అయితే కొంతమంది స్త్రీల గురించి మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ఆది కాండంలో మన అందరూ తెలిసిన ఒక స్త్రీ ఉంది. ఆమె వృద్ధురాలు, గర్భం ఉడికిపోయింది. ఇంకా పిల్లలు కనవు నువ్వు అని అందరూ నిందించి ద్వేషించారు, అవమానపరిచారు. ఆమె కూడా నమ్మలేకపోయింది. దేవుడు వచ్చి మాట్లాడాడు. దేవుడు వచ్చి అన్నాడు అబ్రాముతో, అబ్రాము వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ భార్య కుమారుని కంటది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అని చెప్తే ఆమె పక్కకి వెళ్ళి నవ్వుకుందంట. అంటే అర్థం తెలుసా? తన మీద తానికే నమ్మకం కోల్పోయినటువంటి స్త్రీ మరలా దేవుని మాటను నమ్మి, అందుకే విశ్వాసులకు తల్లి ఎవరు తెలుసుకోండి? సారా. వేవేలకు తల్లి అయిందంట ఆమె తర్వాత. కాడానికి కారణం ఒకటే, సారా దేవుని మాట వినెను. ఈ రోజులో చాలామంది తల్లులకు నేను చెప్పేది తెలుసా? దేవుని మాట నమ్మండి, దేవుని మాట నుండి విశ్వాసం ఉంచండి. దేవుని మాట మీద మీరు నమ్మకం ఉంచితే, దేవుని మాట మీద మీరు విశ్వాసం ఉంచితే, ఇప్పుడు చదివిన ఈ 6 వచనాలు మీ జీవితంలో అవి ఖచ్చితంగా మీ భర్త, మీ పిల్లలు చెప్తారు. నాకు ఎంతమంది పిల్లలు ఉంటే ఏమమ్మా నువ్వు ధన్యురాలివి, నువ్వు మంచి తల్లివి అని చెప్తారు. ఇప్పుడు చాలామంది మంచి తల్లులు ఉన్నారు, చెడ్డ తల్లులు ఉంటారు. అయితే బైబిల్ ఎక్కువ మంచి తల్లుల గురించి మాట్లాడతారు. మరి సారా విశ్వాసము ద్వారా గర్భము ధరించింది, ప్రార్థనా పర్రాలైంది. తన కుమారుణ్ణి వృద్ధాపములో దేవునికి మరి దేవుని యందు ఎలాగో భయభక్తులు కలిగి ఉండాలో ఇస్సాకుకు నేర్పించింది. మరి ఆ తల్లి తన కుమారుని కొరకు గొప్ప ప్రార్థనా పర్రాలుగా ప్రార్థన చేసి ఆశీర్వదించిన తల్లి. మరి అలాగే బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది తల్లుల గురించి చూద్దామంట. మరి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనందరు తెలిసిన తల్లి. ఆ తల్లి పేరు ఏం తెలుసా? అన్నా. ఏం పేరు చెప్పండి? అన్నా. అన్న ఎవరు? గొప్ప ప్రవక్త తల్లి. ఎవరు? ఆమె కూడా పిల్లలు లేకుండా బాధపడింది. ఎల్కానా ఏడిపించింది, బాధ పెట్టింది. అయితే ప్రార్థనా పర్రాలు, మొదటి తల్లికి ఉండవలసిన ప్రాముఖ్యమైన మొదటి గుణం, మొదటిది విశ్వాసం, రెండవదేమి ప్రార్థన. అందరూ చెప్పండి తల్లులు, ప్రార్థన. ప్రార్థన. ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? నా మోకాళ్ళ నొప్పులు, నా తలకాయ నొప్పి, నా భుజాల నొప్పులు, నా మొగుడు ఏమిడయ్యా, నా మొగుడు నాకే ఇయ్యాలనా, అదే ప్రార్థన. యేసు ప్రభు ఎవరి కొరకు వేయడం చెప్పాడు తల్లులకి? అమ్మలారా మీ కొరకు, మీ పిల్లల కొరకు. ఈరోజు చాలామంది తల్లులు పిల్లల కొరకు ఏడవరు, పిల్లలు శపిస్తారు. పిల్లలను ప్రేమించే ప్రతి తల్లి పిల్లల కొరకు ప్రార్థన చెయ్యాలి. అంతేకాదు పిల్లల్ని దేవుడికి ప్రతిష్ఠించే మనస్సు ఉండాలి. ఈ హన్న ప్రార్థన చేసి దేవుడి నుండి కుమారుని పొందుకొని ఆ కుమారుని మళ్ళా దేవుడికి ప్రతిష్ఠించింది. ఆ కుమారుణ్ణి దేవుడికి ఇస్తే ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యి దేవుడి యొక్క గొప్ప ప్రవక్త అయితే అందరూ చూసి భయపడారంట. ఆయన వస్తుంటాడంట, సమూయేలు
నువ్వు సమాధానంగా ఉన్నావా? నువ్వు నెమ్మదిగా ఉన్నావా? నువ్వు బాగుంటే మేము బాగుంటాం, నువ్వు బాగుంటే మేము బాగుంటాం. అలాంటి గొప్ప ప్రవక్తను కన్న తల్లి. అయితే ఆ తల్లిలో ప్రాముఖ్యమైన గుణం ఏం తెలుసా? ప్రార్థన. అని చెప్పండి, ప్రార్థన. ఎంతమంది యథార్థ చెప్పండి, ఆడవాళ్ళు, అమ్మలు, తల్లులు అన్నం వండేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు కానీ ప్రార్థనతో ప్రారంభిస్తారు. పొద్దున్నే పొయ్యి అంటించేటప్పుడు ఫస్ట్ చెప్పండి, పొద్దున్నే స్టవ్ అంటించేది కానీ పొయ్యి అంటించేది కానీ ప్రార్థనతో ప్రారంభించేవాళ్ళు. కొంతమంది ఏమో ఇట్లా, కొంతమంది ఏమో ఇట్లా. కొంతమందికి ప్రార్థన రాదు, బో పెడితే చాలు. మగవాళ్ళే కాదు, మగవాళ్ళు అయితే కొంతమందికి ప్రార్థన లేవు, పాటలు లేవు, ఏం లేవు, బో తట్లో పెడితే చాలు. ఇంకా ఎవరు ఎత్తుకుపోతారేమో గబ 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 మింగేస్తారు కొంతమంది. అది తల్లులు ప్రార్థన చేసి ఇవ్వాలి. అనుకుంటారు కదా, పిల్లలు ఏడుస్తుంటే ఏమైంది, పాప కడుపున వస్తుంది, ఏం పెట్టాలంట? ఉడ్డుబడిసే పెట్టు. నీవు పిల్లవాడికి ఉండగా ఉడ్డుబడిసే పెడుతుండే మీ అమ్మ కాదు. పిల్లోడు ఏడిస్తే ప్రార్థన చేసేది నేర్చుకో. పిల్లోడు ఏడిస్తే గద్దించేది నేర్చుకో. పిల్లోడికి బాగలేదంటే మోకరించి చేతులు పెట్టి ప్రార్థన చేసేది నేర్చుకో. ఏ తల్లి అయితే ప్రార్థన చేసేది నేర్చుకుంటుందో ఆ తల్లి పిల్లలు ఖచ్చితంగా 100% బాగుంటారు. తెలుసా మీకు? మా అమ్మ నా కోసం ప్రతిరోజు ప్రార్థన చేసేది. నేను చాలా మొండోడు, మా ఇంట్లో చాలా తులువాడు. ఎంతగా పీటర్ సార్ ఎప్పుడైనా వచ్చినాడు, మీ పాస్టర్ ఉత్త తులువాడయ్యా, మీ పాస్టర్ అంటే భయం అయ్యా మాకు అంటుండే. మా అమ్మ నా కోసం ఎప్పుడు ప్రార్థన చేసేది. మా అమ్మ ప్రార్థన మొదటిది దేవుని కృప, రెండవది నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మా అమ్మ ప్రార్థన. ఒక్కోసారి రాత్రి నేను చూసేవాడిని 2 గంటలప్పుడు మోకాళ్ళలోకి ప్రార్థన చేసేది. నేను పండుకోమ్మా అంటే నీకెందుకు నిద్ర రాలేదు అంటది మా అమ్మ. చాలామంది తల్లులకి నిద్రలు ఊరికే వచ్చేస్తుంది. కొంతమంది తల్లికి సంతలు కూడా నిద్ర వస్తుందంట. చింత ఇల్లదు తాయి సంతలు నిద్ర మాడతాడు అంతే. అంటే చింత లేదు తల్లి పిల్ల తల్లి, ఆ మాట బైబిల్లో ఉంది, నిజంగా మాట ఉంది బైబిల్లో. పిల్లలు బాగుంటే తల్లిదండ్రులకు ఏముండదు, చింత ఉండదు. పిల్లలు బాగుండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? తండ్రి కాదు, తల్లి ఏం చేయాలి? మొగుడితో కొట్లాడాలి, మొగుడితో కొట్లాడాలి. నువ్వు పుట్టిస్తీవి. వాడెవడు పుట్టించిన ఆయన పుట్టకపోతే నువ్వు ఏడుస్తావు కదా. నాకు పిల్లలు కాలేదు, మీ అమ్మ ఇంకో పెళ్లి చేసేది నీకు, మీ అమ్మ ఇంకో పెళ్లి చేసేది నీకే అని. అవి 2 తప్పే. ఇచ్చింది ఆయన, పెంచేది తల్లికి ఉండే బాధ్యత. తల్లి ప్రార్థనా పర్రాలై ఉండాలి. ఏ తల్లి అయితే ప్రార్థనా పర్రాలై ఉంటుందో ఆ తల్లి తన పిల్లలని ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొరపెట్టిన మొర అది వ్యర్థం కాకుండా దేవుడు ఆస్వాదిస్తాడు. నేను చెప్పాను కదా మా అమ్మ గురించి. మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేసేది. మీరు కూడా చాలామంది తల్లి ప్రార్థన చేస్తుంటారు. అయితే మీ ప్రార్థన ఏమంటే, ప్రభా వాడిని కాలు ఇరిగిపోని ప్రభా, నా కొడుకు రాత్రి సరిగ్గా ఇంటికి ప్రభా, వాడి ఇంట్లోనే పడినాలి ప్రభా. ఏమంట? వాడి ఇంట్లో పడి ఉంటే మళ్ళీ ఏమంటారు, వాడికే పొడయ్యా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడయ్యా. అవునా? ప్రభా నా కొడుకుని మార్చు నీ పోలికలో. ఎవరి పోలికలో? ఆయన పోలికలో. ఇప్పుడు ఆయన పోలిక ఇక్కడ ఆడుంది, నీలో ఉంది. అయ్యా నేను కూడా నీ పోలిక కదా, నన్ను కూడా మార్చయ్యా అని ప్రార్థన చేయాలి. హన్న పట్టుదలతో ప్రార్థనతో కుమారుని కనింది. ఆ ప్రార్థన విశ్వాసముతో తన కుమారుని దేవునికి సమర్పించుకుంది. మొదటి తల్లి విశ్వాసం, రెండవ తల్లి ప్రార్థన, మూడవ తల్లి గురించి చూసుకుందామంట. ఈ మూడవ తల్లి త్యాగపూరితమైన తల్లి. ఎవరు? తన ప్రాణాన్నైనా లెక్క చేయకుండా. నేను ఒకసారి చెప్పాను అప్పుడే, నిర్గమకాండంలో ఉంటుంది ఆ తల్లి. ఎక్కడుంది? నిర్గమకాండం ఉంటుంది ఆ తల్లి. మోషే వాళ్ళ అమ్మ. రాజాజ్ఞ తెలుసా? కొడుకు పుడితే చంపేయాలి. ఒకవేళ ఆ కొడుకుని బ్రతికించుకుంటే ఆ తల్లిని కూడా చంపేయాలి. అంటే చూడండి, ఈ తల్లి ప్రాణం కూడా లెక్క చేయలేదంట. మీకు తెలుసో తెలియదు, నిద్రపోతున్నారు పిల్లలు. మీ అమ్మ త్యాగమే ఈరోజు మీరు మంచి మంచి బట్టలు వేసుకుంటారు. మీ అమ్మ త్యాగమే బాగా లావుగా ఉండారు. కొన్నిసార్లు అమ్మ భోంచేయదు, పిల్లల కోసం ఎదురు చూస్తుంది.
నాకు తెలియదు మీకు మా అమ్మకు నాకు తెలుసు, ఎందుకంటే మా అమ్మ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. మా అమ్మ ఒక్కోసారి రాత్రి 11, 12 అయినా అమ్మా ఏమ్మా తినమ్మా లేయి అంటే, వాడు బుజ్జి అంటే మా తమ్ముడు, వాడు ఇంకా రాలేదురా, వాడు వస్తే వానికి ఇంత పెట్టి నేను ఇంత తిందామని ఉండానురా. నాయనైతే వస్తాడులే పోతాడులే తిని పండరాదా, ఇట్లే నాయన అనేది. అమ్మ అయితే వానికి ఇంత పెట్టి నేను తిని, మన నాకు తెలియదు. ఇప్పుడు చాలామంది తల్లులు పిల్లల కోసం ప్రార్థన చేస్తారో లేదో, పిల్లోడు తిన్నాడో లేదో చూస్తారో నాకు తెలియదు, కానీ అది బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలు, మరి మా అమ్మ లాంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. కొంతమంది తల్లులు ఎట్లుంటారంటే మనముళ్ళు ఇంటికి రాకపోతే ఏడుస్తారు, కానీ కొడుకులు ఇంటికి రాకపోతే ఏడిసేవాళ్ళు లేరు. వాడే వస్తాడులే. అదే మనముడు ఏమైతే నా మనముడు నా మనముడు నా మనముడు, అరే నీ కొడుకు లేకపోతే మనముడు అడ్డం చేస్తుండే. ఒకవేళ కొడుకు ఏమన్నా మనముడు కొట్టకపోతే అడ్డం లల్ల మొత్తం కొట్టతప్ప అని. మొదటి తల్లి విశ్వాసము, రెండవ తల్లి ప్రార్థన, మూడవ తల్లి ఏమి త్యాగం. ప్రాణ త్యాగం చేసింది తల్లి, భయపడలేదు. తన కొడుకుకి ప్రాణ త్యాగం చేసింది, తన కొడుకును బ్రతికించుకోవడానికి మరణ శాసనాన్ని కూడా ధిక్కరించింది. మరి చాలామంది తల్లులు తమ పిల్లల కొరకు చాలా త్యాగాలు చేస్తారు. కొంతమంది తినరు, దాపెట్టుకుంటారు. 10 రూపాయలు మిగిలితే క్రిస్మస్కి నా కొడుక్కి డ్రెస్ వస్తుంది సార్, నా బిడ్డకి మంచి బట్టలు వస్తాయి సార్, 10 రూపాయలు మిగిల్చుకుంటే నా బిడ్డలకి స్కూల్ ఫీజు కట్టొచ్చు సార్. కొంతమంది ఉంటారు పిల్లలు, అమ్మ నాయన డబ్బులు తీసుకొని స్కూల్కి పోరు, బ్యాగ్ ఏమో వేసుకుంటారు ఇంటికాడ, ఆ డబ్బులు తీసుకొని సినిమాలు షికార్లు కొడతారు. అమ్మ త్యాగం చేసి, అమ్మ కష్టపడి అమ్మ ఇస్తే వీడికి అర్థం కాకుండా వీడు షికార్లు కొట్టే కొడుకు. అయితే ఈ బైబిల్లో ఈ తల్లి త్యాగం కొడుకుని పెద్ద నాయకుడిని చేసిందంట. ఆ కొడుకు పేరు మోషే. ఈరోజు చాలామంది తల్లుల త్యాగం పిల్లల్ని గొప్ప గొప్ప వారిని చేస్తూ ఉంది. అలాంటి వారు మన బారూకు బేతేని సంఘంలో ఉన్నారు. ఎందుకంటే పోయినసారి అమ్మ చెప్పింది కదా, చాలామంది పేర్లు చెప్పింది, నేను పేర్లు చెప్పాను. చాలామంది ఉన్నారు త్యాగం చేసిన వాళ్ళు, త్యాగపూరితంగా ఉన్నారు కాబట్టి ఈరోజు పిల్లలు కొంచెం మంచి మంచి స్థానాల్లో కూడా ఉంటున్నారు. కొంతమంది కొన్నిసార్లు అంటారు కదా, నేను కడుపుకి బట్ట కట్టుకొని నా కొడుకుకి అన్నీ పెడితే నా కొడుకు ఈరోజు నన్ను ఏమీ చూడ్డు సార్ అంటారు కొంతమంది. అయితే తల్లులు చాలా త్యాగం చేసిన వారు ఉన్నారు. మొదటి తల్లి విశ్వాసం, రెండవ తల్లి, మూడవ తల్లి త్యాగం, నాలుగవ తల్లి గురించి చూసుకుందామంట. ఈమె పేరు యేసు తల్లి అయిన మరియా. ఎవరిమే? లూకాసు వార్తలో ఆమె చేసిన పని ఏం తెలుసా? తన కుమారునికి మార్గదర్శనం. కుమారులు ఎలాగ నడవాలో, పిల్లలు కుమార్తెలు ఎలాగ నడవాలో తల్లులు నేర్పించాలి. ప్రతి తల్లి తమ పిల్లలకు ఒక మాదిరికరంగా ఉండాలి. ప్రతి తల్లి తమ పిల్లలకు మాదిరి. మరియా యేసుక్రీస్తుకు మాదిరిగా ఉందంట. ఎందుకంటే యేసుప్రభు చిన్నవాడు ఉన్నప్పుడు యేసుప్రభు మరియ దగ్గరే పెరిగాడు, మరియ పెంచింది. యోసేపు పనికి పోతే ఆ బిడ్డ ఇంట్లోనే ఉంటుంది. అలాగే ప్రతి పిల్లవాడు పిల్ల కూతురు తల్లి దగ్గర 6 సంవత్సరాల వరకు వాడు తల్లి దగ్గరే ఉంటాడు. వాడికి ఏమన్నా వస్తే తల్లి గుణాలే రావాలా. ఫస్ట్లో వాడు తల్లిదండ్రులు కాబట్టి తల్లి గుణాలే రావాలా, తల్లి ప్రేమ రావాలా, తల్లి ఎలా మాట్లాడుతుందో వాడు అలాగే మాట్లాడి నేర్చుకుంటాడు. యేసు తల్లి అయిన మరియా మార్గదర్శకురాలు. ఏం చెప్పండి? మార్గదర్శనం అంటే పిల్లోడికి ఎట్లా నడవాలో మార్గం చూపించాలి, పిల్లోడు ఏం బోధించాలో నేర్పించాలి. అందుకే అంటాడు బైబిల్లో సొలొమోనే, బాలుడు నడవలసిన మార్గం వాడికి ఎవరు బోధించాలి? తల్లి బోధించాలి. అంటే చూడండి, తల్లి విశ్వాసరాలు, తల్లి ప్రార్థనాపర్రాలు, తల్లి త్యాగపూరితురాలు, తల్లి మార్గదర్శి. తర్వాత ఇంకొక తల్లిని చూసుకుందామంట. మీరు రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత చదువుకోండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం
1వ వచనం, తల్లి జ్ఞానవంతురాలై ఉండాలి. తల్లి ఏమైండాలి? జ్ఞానము కలిగిన తల్లి తన ఇంటిని, ఇల్లు అంటేమి బిల్డింగ్ కాదు, కుటుంబాన్ని కట్టుకోవాలి, మొగుడిని కట్టుకోవాలి, పిల్లల్ని కట్టుకోవాలి. కొంతమందికి ఇల్లు చూసి మురిసిపోతారు, పిల్లలు బజార్లో ఉంటారు, మొగుడు బజార్లో ఉంటాడు, ఆ అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు. నీ ఇల్లు బజార్లో ఉందమ్మా, నీ ఇల్లు ఆడుంది. ఇంటికి యజమాని మొగుడు ఆడాడు, పిల్లలు ఆడారు బజార్లో, అంటే నీ ఇల్లు ఆడుంది. ఇప్పుడు చాలామంది జ్ఞానము కలిగిన స్త్రీలు అంటే అయ్యమ్మ పెద్ద బంగ్లా అనుకుంటుంది. బంగ్లా కాదు, గుడిసెలో ఉన్న బంగ్లాలో ఉన్న ఇల్లు అంటే కుటుంబం కలిసి ఉండాలి. జ్ఞానవంతురాలు తన పిల్లల్ని, తన భర్తని కట్టుకొని తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. అప్పుడు ఇప్పుడు చదువు నాకు 31వ అధ్యాయం సామెతలు. అప్పుడు ఆ స్త్రీ కొనియాడబడుతుందంట. ఎలా కొనియాడబడుతుందంట చూడండి. రాబోయే కాలమును గూర్చి చింత చెయ్యదంట ఈ తల్లి. ఈరోజు చాలా మంది తల్లులకు చింత, నా పిల్లలు ఏమవుతారో, నా పిల్లలు. ఎందుకంటే ఈ తల్లికి విశ్వాసము లేదు, ప్రార్థన లేదు, త్యాగము లేదు, ఉపదేశించేది లేదు. 5వది బుద్ధి అస్సలు లేదు, జ్ఞానము లేదు. యేసుక్రీస్తునందున్నటువంటి తల్లి తండ్రి, అది ముఖ్యంగా తల్లులు, ఈరోజు తల్లుల దినాచరణ కాబట్టి ప్రతి తల్లికి ఏముండాలి చెప్పండి? నెంబర్ 1 దేవుని మీద విశ్వాసం. తల్లికే కాదు, ప్రతి తండ్రికి కూడా, ప్రతి పిల్లకు ఉండాలి. దేవుని మీద నమ్మకం ఉండాలి. సారా దేవుణ్ణి నమ్మి ఉడికిపోయిన తన గర్భాన్ని మరలా బ్రతికించుకుంది, బ్రతికించుకున్న తర్వాత కుమారుణ్ణి కనింది. ఆ కుమారుని ద్వారా ఈరోజు మనం అనేకులు కోట్ల మంది ప్రజలు. అందుకే దేవుడు అబ్రాహాముతో ఏమన్నాడు? నువ్వు విశ్వాసమునకు తండ్రి. సారాతో ఏమన్నాడు? నువ్వు వేలకు తల్లి. ఎంతమంది కంట? ఆయమ్మ కనింది ఎంతమందిని? ఒక్కడనే కనిండేది. మరి ఈరోజు ఎంతమంది తల్లి? అమ్మ మన అందరికీ తల్లి. కారణం ఒకటే, దేవుని యందు విశ్వాసం. ఈరోజు తల్లుల దినం, మదర్స్ డే. ఎవ్రీ మదర్ షుడ్ హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ గాడ్. At the same time, the mother should be a prayerful woman. The mother which prays, ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తుందో ఆ తల్లి పిల్లలు ఒక్కడు కూడా చెడిపోవడానికి వీలు లేదు. నేను చాలామంది జీవిత చరిత్ర చెప్తాను. హడ్సన్ టైలర్ అని, తర్వాత శామ్ టైలర్ అని, అలాంటి పాస్టర్లు వాళ్ళ చరిత్ర వాళ్ళంటే తెలుసా, మేము ఈ రోజు ఇలా ఉన్నామంటే మా అమ్మ ప్రార్థన, మా అమ్మ ప్రార్థన, మా అమ్మ ప్రార్థన చెప్పాలా ప్రతి పిల్లలు? మా అమ్మ ప్రార్థన అని. కొంతమంది కదా, మా అమ్మ ఊరికే చెప్పిస్తుంది సార్, మా అమ్మ ఊరికే తిడుతుంది సార్, మా అమ్మ చర్చికి వస్తుంది కానీ నోరు తెరిస్తే మా అమ్మ నోరే బంగారు నోరు. ఏం నోరు? మా అమ్మ నోరు బంగారు నోరు, బురదగుంత. అవునా? తల్లి నోరు తెరిస్తే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, దేవుణ్ణి ఘనపరచాలి, కుమారుని దీవించాలి. అప్పుడు అన్నాడు కదా, ఆ తల్లి అంట రేపటి గురించి, లేకపోతే రాబోయే కాలము గురించి చింత చేయదంట. దేవుడు చెప్పింది ఏమి, మనం చేసేది ఏమి? మీరు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి చెంది. ఇవన్నీ తల్లికి ఉండాల్సినటువంటి ఆశీర్వాదాలు. రాబోయే కాలమును గూర్చి ఆమెకేముండదంట? భయం ఉండదంట. ఇంకెందుకు తెలుసా? ఆమెకు విశ్వాసం ఉంది. పిల్లలు ఎక్కడికి పోయినా దేవుడు క్షేమంగా ఇంటికి తీసుకొస్తే నమ్మకం ఉండాలి. రెండవది, ఆమె కేవలం విశ్వాసంతో కాదు, అవి చేస్తుందంట, దేవుడి పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది, తన భర్త కొరకు, తన పిల్లల కొరకు, వారు ఎక్కడికి పోయినా తిరిగి వస్తారని. మూడవది, ఆమె త్యాగం చేస్తూ ఉంది. ఆ త్యాగాన్ని కుటుంబం చూస్తూ ఉంది. ఓహో, మా అమ్మ అన్నం తినట్లేదు, మా అమ్మ డబ్బులు దాచిపెట్టి నాకు ఇస్తూ ఉంది, మా అమ్మ నా కొరకు అన్ని మేళ్లు చేస్తుంది అన్నటువంటి ఇది జ్ఞాపకం ఉంటే పిల్లలు తిరిగి ఆ గూటికి వస్తారు. రాబో కాలమును గూర్చి ఆమె చింతించదు. తర్వాత జ్ఞానము కలిగి, జ్ఞానవంతురాలు తన ఇల్లు మాత్రమే కట్టుకుని కాదంట, జ్ఞానవంతురాలు మరియా నోరు తెరిచి కుమారునికి ఉపదేశించింది, నోరు తెరిచి హన్నా ప్రార్థన చేసింది, నోరు తెరిచి విశ్వాసముతో సారా పాటలు పాడింది.
పిల్లల నడతను కనిపెట్టేది తల్లి, తండ్రి కాదు, తల్లి. ప్రతి చర్చు తమ పిల్లల నడత కనిపెడుతున్న అర్థం తెలుసా? చర్చ్ అంటే తల్లి, యేసుప్రభు తండ్రి, మనము సంఘం పిల్లల తల్లి అయినాం. పాస్టర్ కూడా తల్లే. పాస్టర్కి తల్లి కలిగిన మనసు ఉండాలి, పాస్టర్కి విశ్వాసం ఉండాలి, పాస్టర్కి ప్రార్థన ఉండాలి, పాస్టర్కి త్యాగం ఉండాలి, పాస్టర్కి దేవుని యందు జ్ఞానం ఉండాలి, ఆ పాస్టరు బుద్ధివంతుడై ఉండాలి, తల్లిలాగా లాలించాలి. నేను చెప్తాను కదా, పిల్లల నడతను మనం కాపాడుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాగో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు చూడాలి. తర్వాత తల్లులు చాలామంది పిల్లల కొరకు, ఇప్పుడు శంకరమ్మ ఒక మాట చెప్తుండే, నా కొడుకు బాగలేదు, నా పిల్లలు బాగలేదు, అయినా నేను పనికి పోతాను. ఆమె కాదు, చాలామంది ప్రతి తల్లులు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమి ఇప్పుడు కొద్దిగా బాగా కనపడతారు, కానీ ఒకప్పుడు అందరూ కూలి పని చేసుకున్న వాళ్ళే. ఆమె తన చేతులతో కష్టము చెయ్యను, తన వ్యాపార లాభమును జ్ఞానముతో అనుభవించి తెలుసుకొనును, పొలము కొనును. ఎవరంటే ఎంత తల్లి చేసే పని అంట. ఇలాంటి తల్లుల ద్వారా తమ పిల్లలు దీవించబడి ఆశ్రయించబడతారు. అన్నీ ఇప్పుడు చెప్పిన ఈ 5 గుణాలు ప్రతి తల్లికి ఉండాలి. ఫస్ట్ ఏమన్నా తల్లికి విశ్వాసరాలై ఉండాలి తల్లి. రెండవది తల్లి ప్రార్థనా పర్రాలై ఉండాలి. మూడవది తల్లి త్యాగభరితమైన తల్లి ఉండాలి. నాలుగవది తల్లి, నాలుగవదేమి గట్టిగా నాకు వినబడాల. ఐదవది సామెతలు 14:1 జ్ఞానం ఉండాలి. ఏముండాలి? జ్ఞానం ఉండాలి. తల్లులకి పై 4 ఉంటాయి, ఈ జ్ఞానమే ఉండదు. కొడుకు ఏం చెప్పినా నమ్మిడిస్తారు, మొగుడు ఏం చెప్పినా నమ్మిడిస్తారు, బిడ్డ ఏం చెప్పినా నమ్మిడిస్తారు. ఆ సామెతలు 31వ అధ్యాయంలో ఆ తల్లి చేసిన పని అదే. తన పిల్లల్ని నమ్మింది, తన ఇంటిని కట్టుకుంది, రేపటికి చింత చేయట్లేదు, వ్యాపార లాభాన్ని చూసుకుంటా ఉంది, ఇంటి వారందరికీ భత్యమిస్తూ ఉంది. దీనన్నిటి కారణం ఏమంటే ఆ తల్లి 5 గుణాలు కలిగి ఉంది. మొదటిది విశ్వాసం. ఎవరి మీద? దేవుని మీద. అంతేనా? తన ఇంటి వారి మీద నమ్మకం ఉంది ఆమెకి. రెండవది ఆమెకు ప్రార్థన ద్వారా దేవుడు నా కుటుంబాన్ని కాపాడుతాడు, ప్రార్థన ద్వారా నా చుట్టుపక్కల పరిస్థితులు నేను ఒకటి చెప్తే మర్చిపోయాను. మనలో చాలామంది ప్రార్థన చేయడం బట్టి ఇండియా పాకిస్తాన్ యుద్ధం నిన్న సాయంకాలం 5 గంటలకు ఆగిపోయింది. గట్టి చెప్పడం దేవుడికి. మనం చాలామంది ప్రార్థన చేశారు. మరి కేఏ పాలు, ట్రంప్ వారిద్దరూ పాకిస్తాన్ వారితో ఇండియా వారితో మాట్లాడి 2 క్రైస్తవ నాయకులు కూర్చొని ఆ యుద్ధాన్ని ఆపారు. కారణం ఏం తెలుసా? మన వారి ప్రార్థన కార్యం చేస్తూ ఉంది. రెండవది ప్రార్థన. మూడవది త్యాగం. చాలామంది క్రైస్తవులు మీకు తెలుసా ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు, ఎన్నెన్నో దాన ధర్మాలు చేస్తారు. ఇప్పుడు యుద్ధమైనప్పుడు క్రైస్తవులు అంటే అమెరికా, రష్యా, తర్వాత ఏమంటారు మన జపాన్, ఇంగ్లాండ్లో ఉండేవారు, చాలామంది ఆస్ట్రేలియా ఉన్నవారు, న్యూజిలాండ్లో ఉన్నటువంటి సంఘాలు ఫండ్స్ రైజ్ చేస్తాయి. ఫండ్స్ రైజ్ చేసి ఈ యుద్ధంలో ప్రాణాలు కోలుకున్నటువంటి వారికి ఇస్తారు. అంతేకాదు, మీరు చూడండి, మణిపూర్లో సమస్య అయినప్పుడు మణిపూర్లో ఉన్న వారందరికీ సహాయం చేసిన వాళ్ళు ఎవరంటే కేవలం క్రైస్తవ సంఘాలే, విశ్వాసపు పిల్లలే. గవర్నమెంట్ వాళ్ళకి ఏమీ చేయలేదు. ఇప్పటికీ మణిపూర్లో గవర్నమెంట్ వాళ్ళు ఆ మణిపూర్ వాళ్ళకి ఏమీ చేయట్లేదు. చర్చ్ అంటే మదర్, తల్లి. నేను చెప్పాను, చర్చ్ కూడా తల్లి లాంటిది. ఈరోజు మణిపూర్ని చూస్తుంది ఎవరంటే ఆ తల్లి సంఘస్థులే. ఆ బిడ్డలు వెళ్ళి ప్రతి వారు వారికి పోషణ ఇస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు. విశ్వాసంతో వారికి కావలసినవన్నీ వారు సప్లై చేస్తున్నారు. అలాగే సంఘము ప్రార్థన చేయగా, తల్లి ప్రార్థన చేయగా ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధం, అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయేలు ఆ యొక్క పాలస్తీనా యుద్ధాలు దేవుడు ఆపివేయడానికి కారణం. అందుకే అన్నాడు, నువ్వు దేన్ని భూలోకంలో బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. మన ప్రార్థన ఆ తల్లి విశ్వాసముతో ప్రార్థన చేసేలాగా సంఘమనే తల్లి కూడా విశ్వాసముతో ప్రార్థన చేయవలసి ఉంది. మరి సంఘమనే తల్లి కూడా చాలా త్యాగం చేస్తుంది. చర్చ్ చాలా త్యాగాలు చేస్తుంది. ఎవరికి ఏమైనా ముందు చర్చ్ వాళ్ళే ఉంటారు, మీకు తెలుసో తెలియదో.
వాళ్ళు అడుగురు హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా అని. వాళ్ళు ఏమడుగుతారంటే మనిషిని మనుషుల్లాగా చూడమంటాం మనం. నాకు తెలిసి హాస్పిటల్లో చాలామందికి బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు ఏమంటే మన క్రైస్తవ పిల్లలే. మన క్రైస్తవ పిల్లలు చాలామంది హాస్పిటల్లో యాక్సిడెంట్ అయినప్పుడు పోయి బ్లడ్ డొనేషన్ చేస్తారు. దానికి కారణం తెలుసా? వారి త్యాగపూరితమైన మనస్సు, దేవునికి కలిగిన మనస్సు. మరి 5వది, ప్రతి బిడ్డ జ్ఞానం కలిగి ఉంటారు. ప్రపంచ పటంలో మనం జ్ఞానం కలిగిన వారు ఎవరని చూస్తే క్రైస్తవులే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలం. దేవుని జ్ఞానము క్రైస్తవ బిడ్డలకు, తల్లులకు కలిగి ఉండను గాక. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ఈ 5 విషయాలు తల్లికి ఉన్నాయో లేవో పరీక్షించుకోండి. ఈ 5లో ఏ ఒకటి లేకపోయినా నీ ఇల్లు కట్టబడదు, నువ్వు ధన్యురాలని పిలువబడవు. తల్లి మాత్రమే కాదు ప్యారా, ఇక్కడ ప్రతి తండ్రి, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి మనవడు, ప్రతి మనవరాలు, ప్రతి కోడలు, ప్రతి అత్త ఈ 5 విషయాలు కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. విశ్వాసము, ప్రార్థన, త్యాగము, మార్గదర్శి, జ్ఞానం. ఇవి 5 కలిగినటువంటి తల్లి 31వ అధ్యాయం సామెతల గ్రంథం 25 నుండి 31 వచనంలో రాయబడిన రీతిగా పొగడబడి, దీవించబడి, కొనియాడబడుతుంది. అలాగా ప్రతి తల్లి కొనియాడబడని కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి తల్లి లేచి నిలబడండి. నేను మీకు ప్రార్థన చేస్తాను. ప్రతి తల్లి లేచి నిలబడాలి. ఈ 5 గుణ లక్షణాలు నాకు కలిగి ఉండాలి ప్రభా. క్రీస్తు యేసుకు కలిగి ఉన్నటువంటి ఈ 5 గుణ లక్షణాలు నాకు కలిగి ఉండాలి ప్రభా అని ప్రార్థన చేయండి. ఈ భూమి ఎల్లిన కడు ప్రశ్నే ఎల్లిన ನನ್ನ ಉತ್ತರವು ನೀನೇ ನೀನನೇ. ಅಂಜಿಕೆ ಎಲ್ಲಿನ ಅಲೆಯುತ್ತ ನಾನಿರೆ ತಾಯಿ ಎಂತ ನೀ ಸಂತೈಸುವೆ. ಈ ಭೂಮಿ ಎಲ್ಲಿನ ಕಡು ಪ್ರಶ್ನೆ ಎಲ್ಲಿನ ಉತ್ತರವು ನೀನೇ ನೀನೇ. ಅಂಜಿಕೆ ಎಲ್ಲಿನ ಅಲಿಯುತ್ತ ನಾನಿರೆ ತಾಯಿ ಎಂತ ನೀ ಸಂತೈಸುವೆ. ಯೇಸು ನೀನೇ ನೀನೇ ನನಗೆ ಯೇಸು ಸಾಕು ಸಾಕು ನನಗೆ ಯೇಸು ನೀನೇ ನೀನೇ ನನಗೆ ಯೇಸು ಸಾಕು ಸಾಕು ನನಗೆ. ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ನೀನಿರುವೆ, ನನ್ನ ಹೃದಯದ ಆಶ್ರಯವೇ, ನಿನಗಾಗಿ ಜೀವಿಸುವೆ. ನೀನಿಲ್ಲದೆ ನಾ ಬದುಕಲಾರೆನು. ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ನೀನಿರುವೆ, ನನ್ನ ಹೃದಯದ ಆಶ್ರಯವೇ, ನಿನಗಾಗಿ ಜೀವಿಸುವೆ. ನೀನಿಲ್ಲದೆ ನಾ ಬದುಕಲಾರೆನು. ಯೇಸು ನೀನೇ ನೀನೇ ನನಗೆ ಯೇಸು ಸಾಕು ಸಾಕು ನನಗೆ ಯೇಸು ನೀನೇ ನೀನೇ ನನಗೆ ಯೇಸು ಸಾಕು ಸಾಕು ನನಗೆ. ಪರ್ವತಗಳ ಕಡೆಗೆ ನಿನ್ನನ್ನೇ ನೋಡುವೆ, ನನ್ನ ಸಹಾಯಕನು ನೀನೇ ನೀನೇ.
ಪರ್ವತಗಳ ಕಡೆಗೆ ನಿನ್ನನ್ನೇ ನೋಡುವೆ, ನನ್ನ ಸಹಾಯಕನು ನೀನೇ ನೀನೇ. ಇಗ್ಗಟ್ಟಿನಲ್ಲಿಯೇ ನಿನ್ನನ್ನೇ ಕೂಗುವೆ, ನೀನೇ ನನ್ನನ್ನು ಬಿಡಿಸುವೆ. ಯೇಸು ನೀನೇ. ಎಲ್ಲರೂ ಕೈಗಳನ್ನ ಎತ್ತಿಕೊಳ್ಳೋಣ. ಸ್ವಾಮಿ, ನನಗೆ ನೀನೇ ನನಗೆ ಆಧಾರ. ಹೌದು ಪ್ರಿಯರೇ, ಕೆಲವೊಂದು ಸಾರಿ ಮನೆ ಯಜಮಾನನು ಹೆಂಡತಿಯ ಮನಸ್ಸನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಲ್ಲ. ಅನೇಕ ಬಾರಿ ಮನಸ್ಸು ಗಾಯಪಡಿಸ್ತಾ ಇರುತ್ತಾರೆ. ಎಷ್ಟು ಅವಶ್ಯಕತೆಗಳ ಕೊರತೆಗಳಿದ್ರು ಅವರು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಲ್ಲ. ಆದರೂ ದೇವ್ರು ನಿನ್ನ ಕೈ ಬಿಡಲ್ಲಮ್ಮ. ದೇವ್ರು ನಿನ್ನನ್ನು ಕೈ ಬಿಡೋಲ್ಲ. ಈ ಭೂಮಿಯಲ್ಲಿ ಅನೇಕ ಪ್ರಶ್ನೆಗಳು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನಾಟಿಕೊಂಡಿದೆ. ಅಯ್ಯೋ, ನಾನು ಯಾಕೆ ಹೀಗೆ? ಸ್ತ್ರೀ ಬಲಹೀನ ಕಟಕ, ಸೋತು ಹೋದವಳು ಬಲಹೀನಳು ಅಂತೇಳಿ ಡಿಕ್ಲೇರ್ ಮಾಡ್ತಾರೆ. ಆದ್ರೆ ಆ ಸ್ತ್ರೀ ಆ ಮನೆಗೆ ಎಷ್ಟು ದೀಪವು ಎಷ್ಟು ಅಂದವಾಗಿರುತ್ತದೆ. ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ಮೆಟ್ಟು ನಿಂತು ಕುಟುಂಬವನ್ನು ಎದುರಿಸುತ್ತಾ ಮುಂದೆ ಸಾಗಿಸಿಕೊಂಡು ಹೋಗುವುದು ನಿಜವಾದ ತಲ್ಲಿ. అందరి విడిచిన దేవుడు నిన్ను విడవడమ్మా. ఈ భూమిలో ఉన్నంత వరకు నీ చేయబట్టుకున్నాడు. కొన నుండి పిలిచినవాడు. భయపడొద్దు, నేను తోడున్నాను. బలమును ఘనత నేను ఇస్తాను. ఎక్కడ నీకు అవమానమైంది అక్కడ తల ఎత్తుతాను. నీ పిల్లలను పోషిస్తాను. నీకు జ్ఞానం ఇస్తాను, స్వస్థతను ఇస్తాను, సమాధానం ఇస్తాను. నువ్వు చింతించొద్దు, బాధపడద్దు, వ్యసన పడద్దు. నేనున్నాను నీకు. దేవుని మొరపెట్టు. ಈ ಭೂಮಿ ಎಲ್ಲಿನ ಕಡು ಪ್ರಶ್ನೆ ಎಲ್ಲಿನ ನನ್ನ ಉತ್ತರವು ನೀನೇ ನೀನೇ. ಅಂಜಿಕೆ ಎಲ್ಲಿನ ಅಲಿಯುತ್ತಾ ನಾನಿರೆ ತಾಯಿ ಅಂತ ನೀ ಸಂತೈಸುವೆ. ಯೇಸು ನೀನೇ ನೀನೇ ನನಗೆ. ಯೇಸು ಸಾಕು ಸಾಕು ನನಗೆ. ಯೇಸು ನೀನೇ ನೀನೇ ನನಗೆ. ಯೇಸು ಸಾಕು ಸಾಕು ನನಗೆ. ನೀನೇ ನನಗೆ. ಯೇಸು ಸಾಕು ಸಾಕು ನನಗೆ. 54 ಯೆಶಾಯದಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ಸೃಷ್ಟಿಕರ್ತನೇ ನಿನ್ನ ಪತಿ. ಗಂಡನಿಲ್ಲ, ಪೋಷಿಸುವರು ಕುಟುಂಬದಲ್ಲಿ ಯಾರು ಇಲ್ಲ ಅಂತ ಬಾಧೆ ಪಡಬೇಡ. ನಿನ್ನ ಸೃಷ್ಟಿಕರ್ತನೇ ನಿನ್ನ ಪತಿಯಾಗಿದ್ದಾನೆ. సేనదీశ్వరనాథ సృష్టికర్త నేనే యెహోవానైనాను. నేను పోషించువాడు. ముదిమి వచ్చే వరకు నేనే నీకు ఆధారము. తల నరిసిన వెంట్రుకలు వచ్చే వరకు నేను నిన్ను విడువను. కన్న తల్లి నిన్ను మరిచిన నిన్ను మరువను. చూడుము నా చేతిలో నిన్ను చెక్కుకున్నా. నీవు నా కుటుంబం నా చేతులు నా దృష్టిలో ఉన్నారు. భయపడొద్దు. చేతులు పెక్కెత్తు. చెప్పు, ఇప్పుడు ఈ క్షణమయ్యా నా కుటుంబాన్ని, నీ పిల్లలు దేవునికి ఒప్పించు. నీ కుటుంబాన్ని దేవునికి ఒప్పించు. ಪರ್ವತಗಳ ಕಡೆಗೆ ನಿನ್ನನ್ನೇ ನೋಡುವೆ, ನನ್ನ ಸಹಾಯಕನು ನೀನೇ ನೀನೇ. ಹೌದು ಕರ್ತ, ನಿನ್ನ ಸಹಾಯಕನು ನೀನೇ. ಇಗ್ಗಟ್ಟಿನಲ್ಲಿಯೇ ನಿನ್ನನ್ನೇ ಕೂಗುವೆ, ನೀನೇ ನನ್ನನು
ಬಿಡಿಸುವೆ ಯೇಸು ನೀನೇ, ನೀನೇ ನನಗೆ ಯೇಸು ಸಾಕು, ಸಾಕು ನನಗೆ ಯೇಸು ನೀನೇ, ನೀನೇ ನನಗೆ ಯೇಸು ಸಾಕು, ಸಾಕು ನನಗೆ. ಓ ಯೇಸುವೇ ನೀನಿದ್ದರೆ ಸಾಕು, ಹೌದು ಸ್ವಾಮಿ ನೀನಿದ್ದರೆ ಸಾಕು. ನೀನೇ ನಮಗೆ ದಿಕ್ಕು, ನೀನೇ ನಮಗೆ ತಂದೆ ತಾಯಿ, ಸರ್ವಸ್ವ ನೀನಾಗಿದ್ದಿ ಸ್ವಾಮಿ. ನಮ್ಮನ್ನು ಆಳುವ ಅರಸನು ನೀನೇ, ಒಡೆಯನು, ಯಜಮಾನನು, ದೇವರು, ತಂದೆಯು ನೀನಾಗಿದ್ದಿ ಕರ್ತನೆ. ಈಗೋ ಇಲ್ಲಿ ನಿಂತಿರುವ ಎಲ್ಲ ತಾಯಿಗಳನ್ನು ನಿನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸ್ತಾ ಇದ್ದೆ. ಅವ್ರ ಮನಸ್ಸಿನಲ್ಲಿರುವ ಎಲ್ಲ ನೋವು, ಗಾಯ ಎಲ್ಲವನ್ನು ತೆಗೆದು ಹಾಕು. ಬಲವನ್ನು, ತೇಜಸ್ಸನ್ನು ಒದಿಸು ಸ್ವಾಮಿ. ಘನತೆ, ಗೌರವವನ್ನು ಕೊಡು. ಅವ್ರ ಮಕ್ಕಳನ್ನು ಪ್ರೀತಿಸುವಂಥ, ಅವ್ರ ಮನಸ್ಸು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥ ಮನಸ್ಸು ಕೊಡು. ಗಂಡನು ಕೂಡ ಸ್ವಾಮಿ ಹೆಂಡತಿಯನ್ನು ಪ್ರೀತಿಸುವಂಥ ಮನಸ್ಸು ಕೊಡು. ಗಂಡನಿಲ್ಲದವರಿಗೆ ಸ್ವಾಮಿ ಯಜಮಾನ ನೀನಿರುವಾಗ ಎಲ್ಲ ಅವಶ್ಯಕತೆಗಳು ತೀರಿಸು. ಹೋಗುವಾಗ ಬರುವಾಗ ಅವ್ರು ಮಾಡೋ ಕೆಲಸದಲ್ಲಿ ಸಫಲಪಡಿಸು. ಅವರ ಹಿಟ್ಟು, ಬೆಳೆ, ಕಾಳುಗಳು, ಹೊಲಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ಅವ್ರು ಮಾಡೋ ಕೈವ್ಯಾಪಾರಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸು. ಅವರ ಸಾಲ ಸೂಳೆಗಳೆಲ್ಲವೂ ತೀರಿಸಿ, ಬೇನೆಗಳು ತೀರಿಸಿ, ನೋವುಗಳು ತೆಗೆದುಹಾಕಿ, ಸಂತೋಷ, ಸಮಾಧಾನ, ಉಲ್ಲಾಸವನ್ನು ಕೊಡಬೇಕಾಗಿ, ಧೈರ್ಯ ಸ್ವಾಮಿ ಕೊಡಬೇಕಾಗಿ. ತಿಳಿರು ಎಲ್ಲ ತಾಯಂದ್ರೆ ನಿನ್ನ ಕೈ ಒಪ್ಪಿಸುತ್ತಾ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೆಸರು ಬೇಡಿದ್ದೇನೆ ಕರ್ತನೆ, ಆಮೇನ್.